అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ గారు. సార్ ఏంటి లిక్కర్ స్కామ్ సీరియస్ టర్న్ తీసుకుంటుంది, అరెస్టులు సెకండ్ రౌండ్కి వస్తున్నాయి, మిథున్ రెడ్డి అవనియండి లేకపోతే వల్లభనేని వంశీ అవనియండి. సో ఇవన్నీ కూడా ఎవరు ఎక్కడి నుంచి ఏ రకంగా మొదలుపెట్టినా చివరికి ఎండ్ అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అని చెప్పి వస్తున్న టాక్. అంటే మిథున్ రెడ్డి మీద సుప్రీంకోర్టులో దాదాపు ఈరోజు నిన్న మనం మాట్లాడాం రెండు రకాలుగా సగం సగం అట్లా ఏం లేదు. ఇక్కడ చాలా స్పష్టంగా వాళ్ళు గత మేలో ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు ఏమో ముందస్తు బెయిల్ కోసం వెళ్తే లిక్కర్ స్కామ్లో నిజానికి మిథున్ రెడ్డి పేరు విజయసాయి రెడ్డి చెప్పిన దాంట్లో కూడా ఉంది. వాళ్ళు ఏదో ప్లాన్ చేశారనో ఏదో ఒకటి. అది అయిన తర్వాత అతన్ని మీద ఏదో జరగబోతుందని ఆయన ముందస్తు బెయిల్ కోసం వెళ్ళారు హైకోర్టుకు. ఆయన వెళ్ళాడు. వెళ్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాట్లాడిన వాళ్ళు మేమైతే ఇంకా ఆయన నిందితుడిగా చేర్చలేదు, మా నిందితుల జాబితాలో లేకపోతే ముందస్తు బెయిల్ ఏంటి అని చెప్పారు ప్రభుత్వంతో. ఇది మొదట జరిగింది. ఆ తర్వాత ఈ సిట్లు దర్యాప్తులు ఇవన్నీ అయిన తర్వాత ఆయన A4 అనేదో చేర్చారు. చేర్చిన తర్వాత మళ్ళీ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఈసారి ఒప్పుకోలేదు, ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. సో దాని మీద ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఆ సమయంలో చేసిన వ్యాఖ్యలు అవన్నీ మనం అప్పుడు చర్చించాం. సుప్రీంకోర్టు ఏంటంటే మా దగ్గర మాకు సాక్ష్యాలు ఇవ్వండి, అంత అర్జెంటుగా అరెస్ట్ చేయడానికి మీ దగ్గర ఏమున్నాయని అడిగితే వాళ్ళు అప్పటికప్పుడు ఇవ్వలేదు, రెండోది అంత అందుబాటులో కూడా లేవు అనే దాంతో సుప్రీంకోర్టు ప్రస్తుతానికి దీన్ని పక్కన పెడుతున్నాము, ఆయనకు ముందస్తు బెయిల్ దాదాపు ఇచ్చినట్టుగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును పక్కన పెట్టాలి అని చెప్పి అప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది. సో అంతేకాకుండా మీరు కేసులు ఫిక్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి, అవి ఎట్లయినా అరెస్ట్ చేయాలని తొందరపాటు వద్దు, ఇట్లాంటి వ్యాఖ్యలు చేసేసరికి కొంత బాగా అనుకూలంగా ఉంది. చాలా వైసీపీకి అనుకూలమైన తీర్పు మిథున్ రెడ్డికి అన్న పద్ధతిలో అప్పుడు వచ్చింది. మీరు విన్నారు కదా, అసలు ఈ కేసులో అంతా వీళ్ళ పేర్లు వస్తున్నాయి, ఎవరు రాజ్ కసిరెడ్డి లేకపోతే ఒక దశలో విజయసాయి రెడ్డి వీళ్ళందరినీ పిలిపించింది కదా. కానీ నిజానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు, వాళ్ళ పార్టీ లోక్సభ నాయకుడు అయినటువంటి మిథున్ రెడ్డి వాళ్ళే ప్రధాన పాత్రధారులని వీళ్ళు ఆరోపణ చేస్తూ వచ్చారు. సో ఈ విచారణ తర్వాత అది ఖాయమైంది అని వాళ్ళు ఖచ్చితమైన వైఖరి తీసుకున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టుకు మళ్ళీ వెళ్తే ఇప్పుడు హైకోర్టు తోసేసింది, ముందస్తు బెయిల్ ఏం లేదు మేము ఇవ్వలేము అని. ఇప్పుడు మళ్ళీ వెళ్తే సుప్రీంకోర్టు మేము ఆ ముందున్నవన్నీ పరిశీలించాం, మీకు బెయిల్ ఎందుకు ఇవ్వాలి చెప్పండి అని అడిగింది. అసలు ముందస్తుగా బెయిల్ ఏ కారణాల వల్ల మీరు అడుగుతున్నారు అని. అంటే అటు ప్రభుత్వం తరఫున అయితే ముగ్గులు దోహతగి అనుకుంటా, ఆయనేమో వాళ్ళ వాదన ప్రభుత్వం తరఫున ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నామో అవి వాళ్ళు చెప్పారు. వీళ్ళేమో ఎందుకు చేయకూడదు, ముందస్తు బెయిల్ ఎందుకు ఇవ్వాలి అని అడిగినప్పుడు దాని మీద మటుకు తగిన సమాచారం వీళ్ళు ఇచ్చిన దాంతో సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదు. సో మాకేమీ ఇది కనిపించట్లేదు, మేము ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేస్తున్నాము అని చెప్పారు. చెప్పిన తర్వాత హైకోర్టు కదా మళ్ళీ. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఆయన అరెస్ట్ చేస్తారు, ఎందుకంటే హైకోర్టు అంతకుముందే కొట్టేసింది కాబట్టి ఆయన అరెస్ట్ చేయడానికి మాకు అనుమతి ఇవ్వండి అని సిట్ తరఫున మేజిస్ట్రేట్ కోర్టులో ఇది కూడా దాఖలు చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఆ సమయంలో ఒక్క ఉపశమనం మటుకు ఇచ్చింది ఏంటంటే హైకోర్టు కూడా ఇచ్చేది, సరెండర్ కావడానికి మీకు కావాల్సిన సమయం మీరు అడగండి, కానీ సరెండర్ కావాలంటే అరెస్ట్ అవ్వడమే కదా. మిథున్ రెడ్డి అరెస్ట్ కావడం అంటే చాలా కీలకమైన పరిణామం. అంటే పెద్దిరెడ్డిని అలా దృష్టిలో పెట్టుకొని చూస్తే సో ఇది ఖచ్చితంగా నేను అరెస్ట్లో సెకండ్ రౌండ్ అనేది కేవలం లిక్కర్ కేసులోనే కాదు, వైసీపీకి సంబంధించిన అరెస్టులో ఇది ఒక సెకండ్ రౌండ్ జరగబోతుంది. మిథున్ రెడ్డి అక్కడి దాకా వెళ్ళటము, అది కొట్టేయటము. వల్లభనేని వంశీ పరిస్థితి కూడా అంతే అయింది కదా. వల్లభనేని వంశీకి కూడా అక్కడ మైన్స్ గనులకు సంబంధించినటువంటి దాంట్లో పూర్తి ఉపశమనం అక్కడ లభించలేదు, విచారించమన్నారు. సో విచారించి హైకోర్టు మళ్ళీ మేము ఇంతకుముందు చెప్పింది సరైందని చెప్తే వంశీని కూడా అరెస్ట్ చేయొచ్చు. పేర్ని నాని మొన్న చేసిన కామెంట్స్, రప్ప రాత్రి కన్ను సైగ చేస్తే అయిపోవాలి, ఈ కామెంట్స్ ఉన్నాయి కదా, వీటి మీద పెట్టిన కేసులో కూడా హైకోర్టు సీరియస్గా రియాక్ట్ అయింది. మీరు ప్రజాప్రతినిధులు ఏదంటే అది మాట్లాడితే ఎట్లా అని వాళ్ళు మళ్ళీ వాయిదా వేశారు జూలై 22కు. అంటే ఇప్పుడు ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ లోపల వీళ్ళు చర్య తీసుకోవచ్చు, లేకపోతే 22 వరకు కూడా ఆలోచించవచ్చు. ఆ ఎమ్మెల్యే అక్కడ ఆయన మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఆయన మీద అయితే చాలా ఆగ్రహం వ్యక్తం చేసి ఇలా అవమానకరంగా మాట్లాడతారు అది ఇది అని ఆయనకు కూడా ముందస్తు బెయిల్ ఏమీ ఇవ్వలేదు.
కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఇన్ని వరుసగా ఇన్ని వచ్చినట్టయితే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన చాలామంది కీలక నాయకులు ఈ కేసుల్లో జైలుకు వెళ్ళే అవకాశం, ఒక్కసారిగా ఇంతమంది వెళ్తే ఆ పార్టీ యొక్క స్థైర్యం మీద పడే ప్రభావం అన్నది ఒక ప్రశ్న. ఇంకా రెండవది మీరు అన్నట్టుగా ఈ టికెలన్నీ లాగుతున్నప్పుడు ఇప్పటివరకు తగలలేదు, కానీ జగన్ దాకా కూడా వెళ్తాయి. ఇవి టార్గెట్ జగన్ కాబట్టి వీళ్ళందరినీ చేసిన తర్వాత దీన్ని కొనసాగింపుగా జగన్ దాకా వెళ్తుంది. దీనికి తగినట్టే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్లో పట్టుబడిన వాళ్ళకి సంబంధించిన దుబాయ్లో వాళ్ళ ఇళ్లలోనే వ్యవహారాలన్నీ కూడా జరిగాయి. ఈ రాజ్ కసిరెడ్డి సంబంధం లాంటి వాళ్ళు అక్కడి నుంచే చేశారు. ఇలాంటి కథనాలు మీడియాలో చాలా ఉధృతంగా వైరల్గా అవి తిరుగుతున్నాయి. కాబట్టి నిజంగా ఒక విధంగా ఇది బీఆర్ఎస్ నాయకులను కూడా అప్పుడప్పుడు లాగుతున్న ఒక పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి జగన్కి సెగ తగిలే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే లిక్కర్ అనేది లాగారో, మీరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అంతకుముందే ఉన్నారు, అంతకుముందే ఆయన అరెస్ట్ అయి ఉన్నాడు. ఆ సిట్ దగ్గర ఆయన వ్యవహరించిన తీరు, అప్పుడు చాలా ఆవేశంగా ఆయన చెప్పడం, వీటన్నిటి మీద కూడా చాలా కోర్టు కూడా స్పందించినట్టుంది, సిట్టు కూడా స్పందించింది ముఖ్యంగా. కాబట్టి ఇంతమంది వరుస బట్టి కనుక వెళ్ళేటైతే అప్పుడు అది వైసీపీకి ఒక తీవ్రమైనటువంటి విఘాతం అవుతుంది. జగన్ కూడా సెగ తగులుతుంది. నిన్న మనం మాట్లాడినట్టుగా కాస్త ముందు వెనక అనేది ప్రభుత్వ వర్గాలు, తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నమాట. మరి ఆయన కూడా మళ్ళీ ముందస్తు బెయిల్ తెచ్చుకోవడాలు ఇట్లాంటివన్నీ ఉండొచ్చు. ఇంకోటి ఏమో లిక్కర్ స్కామ్ అనేది బేసిక్గా డబ్బుతో, భారీ డబ్బుతో ముడిపడి ఉంది. కాబట్టి ఇది ఇలా నడుస్తున్న కొద్దీ ఈ నిధులన్నీ ఎక్కడికి పోయాయి, ఏమయ్యాయి, ఎవరెవరి చేతులు మారాయి, ఎలా వాడారు అనేది ఇంకా విస్తరించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఫోకస్ ఈజ్ ఆన్ లిక్కర్ స్కామ్. సెకండ్ రౌండ్ ఆఫ్ అరెస్ట్, రెండవ రౌండ్ అరెస్టులు వైసీపీలో జరగటం, మూడోది మాజీ ముఖ్యమంత్రిని కూడా ఈ సెగ తగిలేటటువంటి అవకాశం, ఇది రాబోయే రోజుల్లో మనం గమనించాల్సి ఉంటుంది. ఇంకొకటి, మిథున్ రెడ్డి ఇప్పుడు అందుబాటులో లేడు, ఆయన అజ్ఞాతంలో ఉన్నాడు. అది మీరు అజ్ఞాతంలోనండి, అందుబాటులోనండి, లేకపోతే ఇంకో భాషలో పరారీలోనండి, అది ఎవరికి వాళ్ళు తీసుకునే భాషను బట్టి ఉంటుంది. కానీ గతంలో ఒకసారి ఆయన హైకోర్టు అప్పుడు కొట్టేసినప్పుడు ఆయన కనిపించలేదు, ఇప్పుడు కూడా ఆయన కనిపించలేదు. సో ఎక్కడ ఉన్నారు? ఆయనకు లుకౌట్ నోటీస్ అప్పుడే జారీ చేశారు, ఆ లుకౌట్ నోటీస్ ఉంది. కాబట్టి ఇప్పుడు లుకౌట్ నోటీస్ కింద ఆయన వేటాడేటటువంటి ఒక పని మటుకు ఇప్పుడు జరుగుతుంది. ఖచ్చితంగా మిథున్ రెడ్డి అరెస్ట్ అన్నది వైసీపీకి సంబంధించి అది పెద్ద ఎదురు దెబ్బ అవుతుంది. దానివల్ల కదిలేటటువంటి లిక్కర్ స్కామ్ డొంకను కదలటం అన్నది కూడా ఒక ముఖ్యమైన పరిణామమే. ఎందుకంటే ఆ విషయంలో చెప్పుకోదగినంత సమాచారం వాళ్ళు సేకరించి ఉన్నారు. ఇంకోటి, విజయసాయిరెడ్డి తర్వాత మారారు, మళ్ళీ వైసీపీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ ఉన్నప్పటికీ జగన్ మీద ఆయన ఏమి చెప్పలేదన్నది నిజమైనప్పటికీ వీళ్ళందరూ ముందుగా మా ఇంట్లో సమావేశమై డబ్బులు ఎలా సమకూర్చుకోవాలి ఇవన్నీ ప్లాన్ వేశారు. దానికి నేనే డబ్బు సమకూర్చాను, అప్పిప్పించాను, ఇది కూడా ఆయన చెప్పాడు. అంటే ఒక ప్రభుత్వం యొక్క ఒక విధానం ఇంకా రూపొంది ఉత్తర్వు రాకముందే వేరే పక్క రాష్ట్రంలో వాళ్ళ ఇంట్లో ఇదంతా కూడా జరిగింది అని ఒక అప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ఆ పార్టీ ముఖ్యుడు స్వయంగా చెప్పిన తర్వాత ఇంకా దీనికి ఇంతకంటే మోతుబరి సాక్ష్యం ఏమీ ఉండదు కదా. కాబట్టి ఈ కేసు చాలా సీరియస్ ఛాలెంజ్గా మారే అవకాశం ఉంది. సార్ జనసేన ఏంటి పార్టీ మీద ఫోకస్